మన ఇక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి మల్హార్ మండల్లో పిఎంపిఎల్ పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని క్రీడాకారులను మరి ఇక్కడ ఏదైతే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నలుగురు యువకులు మరి అక్కడ ఒక పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నారు. ఐపీఎల్ తరహాలో మరి ఐపీఎల్ లాగే ఒక 12 జట్లను మరి ఇక్కడ వీళ్ళు ఒక ఏర్పాటు చేసి గ్రామీణంల క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఏదైతే మాజీ ఎమ్మెల్యే పేరిట మరి పుట్టా లింగమ్మ స్మారకార్థం అని పెడితే కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అడుగడుగున ఆటంకాలు సృష్టించి అక్కడ ఏదైతే ఆ స్థలం ఏదైతే ప్రైవేటు స్థలం మరి అక్కడ భూమి లీజుకు తీసుకొని మరి అక్కడ క్రీడలు నిర్వహిస్తూ ఉంటే ఆ భూ యజమాన్ని బెదిరించిందట ఆ భూమి నువ్వు అక్కడ ఇయ్యద్దని. దానికి తోడు రాత్రి ఫ్లవ్ వేసి తవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ దుండగులు ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీను బాబు ప్రోత్సాహంతో అక్కడ ఏదైతే మరి ఇక్కడ ఏం జరిగినా మంత్రిలో మా నాయన శ్రీపాదరావు స్మారకార్థమో లేదంటే మా దుద్దిల కుటుంబం పేరిటో జరగాలి కానీ ఇతరుల పేరిట ఎట్లా జరుగుతాయని చెప్పి కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇవాళ టెంట్ అక్కడ ఏదైతే క్రీడాకారుల సౌకర్యార్థం టెంట్ వేయడానికి ఆ టెంట్ దొరకకుండా చేసిండ్రు. అదే విధంగా అక్కడ మంచినీళ్ళు ఏదైతే మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ యజమానులు ఉంటారో ఎవరిని కూడా మంచినీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ బెదిరింపులు చేసినడా, లేదంటే మీ ప్లాంట్లను మూయించి వేస్తామని చెప్పి కరెంటు తీసుకుంటా అంటే కరెంట్ ఇవ్వకుండా మరి అదే విధంగా డీజే పెట్టుకుంటా అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా దానికి తోడు ఇవాళ జనరేటర్ అక్కడ పవర్ సౌకర్యం లేదా జనరేటర్ పెట్టుకుంటా అంటే ఆ జనరేటర్ను కూడా ఎవరిని ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేసిండ్రు. నిన్నటి రోజున కార్యక్రమానికి ట్రాక్టర్ కు బ్యాటరీ పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా శ్రీధర్ బాబు శ్రీను బాబు మరి ఇక్కడ మంత్రిలో మళ్ళీ చీకటి రాజ్యం చీకటి పాలన నియంత పాలనను ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, మంత్రిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలి చేస్తా ఉన్నారు. ఇవాళ క్రికెట్ పోటీలు కూడా నిర్వహించుకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు ఏ విధంగా సృష్టిస్తా ఉన్నారో. ఇలా మేకవన్న పుల్లాంటి శ్రీధరు ఆ తన నోటితోటి ఒక మాట కూడా అనకుండా పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా అరాచకాలకు పాల్పడతా ఉన్నాడో మంత్రిని ప్రజానీకం ఖచ్చితంగా గమనించాలి. ఈ రకమైనటువంటి రాక్షస పాలన నీచమైన పాలన పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతోటి వేధించడం, నీ తండ్రి పేరిట మాత్రమే ఉత్సవాలు లేదంటే క్రీడలు లేదంటే ఇతర మరి ఏమన్నా నిర్వహించుకోవాలనుకుంటే నీ తండ్రి పేరు మాత్రమే పెట్టుకోవాలన్నా, నువ్వేమన్నా రాజువా నియంతవా, ఇవాళ మంత్రిని అయ్యా జాగీరా అని చెప్పి మంత్రి ప్రజానీకం అంతా కూడా తిరగబడకపోతే ఇలాంటి నియంత్రణ చేతుల్లో బానిసలుగానే బతకాల్సి వస్తుందనే విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా మరి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది.